విశాఖ ఉత్తర నియోజకవర్గం 44వ వార్డులో బీజేపీ కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ప్రత్యేకంగా రోడ్ షో చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫోటోలపై చెప్పులతో నిరసన తెలిపిన కేకే రాజు వంటి వ్యక్తిని ఈ నియోజకవర్గం ప్రజలంతా ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ గా విశాఖ మారిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గంజాయి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని జనసేన మహిళా నాయకురాలు ఉషా కిరణ్ తో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 44వ వార్డులో మా ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. ప్రజల దగ్గర నుంచి అత్యంత అద్భుతమైన స్పందన ఉంది. 3 పార్టీల అభ్యర్థిగా అంటే భారతీయ జనతా పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన వారు పూర్తిగా మద్దతునిచ్చిన వలన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నార్త్ నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా కమలం గుర్తుపై పోటీ చేస్తున్నాను. ప్రజలందరూ కూడా అత్యంత అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేయాలనే ఏకైక దృఢ నిశ్చయంతో రాష్ట్ర ప్రజలు, నార్త్ నియోజకవర్గ ప్రజలు ఉన్నారని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే మా పైన నుంచున్న వ్యక్తి కేకే రాజు గారు వైఎస్ఆర్సీపీ నుంచి నుంచున్నారు. వారి గురించి అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే అత్యంత దారుణంగా వారిని బయటికి రాకుండా కోడిగుడ్లతోటి, టమాటాలు విసిరి, వాటర్ బాటిల్స్ విసిరి, చెప్పులు విసిరి, వారిని ఫోటోతోటి చెప్పుల మీద కొట్టి, చెప్పులతో కొట్టి ఆ విధమైన ట్రీట్మెంట్ చేసిన కేకే రాజు గారిని ఎట్టి పరిస్థితుల్లోని ఈ నియోజకవర్గ ప్రజలు ఒప్పుకోరని చెప్పి మీకు తెలియచేసుకుంటూ, అట్లాగే జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారు కూడా జనవాణి కార్యక్రమానికి విశాఖపట్నం వస్తే వారిని కూడా నోవాటెల్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో మనకి ఏదైతే విశాఖపట్నం పోర్ట్ స్టేడియం ఉందో అక్కడ జనవాణి ప్రోగ్రాం పెడితే దానికి కూడా రాకుండా అంతా రౌడీజం చేసి ఆ ప్రోగ్రాంని కూడా క్యాన్సిల్ చేసిన వ్యక్తి కేకే రాజు గారు. అట్లాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసినప్పుడు ఈ రాష్ట్రంలో 2 చోట్ల సంబరాలు చేసుకున్నారు. ఒకటి రోజా గారు చేశారు, రెండోది ఇక్కడ కేకే రాజు చేశారు. అది సంబరాలు చేసుకోవడం అంటే అత్యంత దారుణమైన, హేయమైన చర్యగా మేము భావిస్తున్నాము. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇటువంటి వ్యక్తిని నార్త్ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోని ప్రజలు ఓడిస్తారు అని చెప్పి మేము తెలియజేసుకుంటూ, మాకు అద్భుతమైన స్పందన ఉంది. కనీసం మా యొక్క ఉమ్మడి అభ్యర్థిగా నేను ఉన్నాను కాబట్టి 50,000 మెజారిటీ మీకు వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాము. ఎంపీ భరత్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తుపై. అట్లాగే భారతీయ జనతా పార్టీ, జనసేన పూర్తి మద్దతుని వారికి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి భరత్ గారు గెలవటం ఖాయము. ఇక్కడ విష్ణుకుమార్ రాజు నార్త్ నియోజకవర్గంలో గెలవటం ఖాయము. అట్లాగే విశాఖపట్నంలో అయితే ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా గెలుస్తారు అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే విశాఖపట్నానికి వైఎస్ఆర్సీపీ చేసింది ఏమీ లేదు. అంతా సర్వనాశనం చేసేది వైఎస్ఆర్సీపీ. ఏదైతే ఋషికొండని తీసుకుని వచ్చి బోడిగుండి చేసేసి కంప్లీట్గా రేపొద్దుట ప్రకృతి ఏ విధంగా ఇదివరకు హుద్దుద్ సైక్లోన్ వస్తే ఆ ఋషికొండ ఉన్నమలాన మనకు తీవ్రమైన ఉధృత తగ్గింది. ఇప్పుడు ఆ ఋషికొండను కూడా కంప్లీట్గా నాశనం చేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ. అట్లాగే ఎన్నో ప్రజా కార్యక్రమాల గురించి కేంద్ర ప్రభుత్వం ఇస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళుకి కేటాయిస్తే ఈ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆ ఇల్లుని కూడా రద్దు చేసిన గొప్ప ఘనత ఈ వైఎస్ఆర్సీపీకి ఉంది. అట్లా కరెంటు బిల్లు 6 సార్లు 8 సార్లు పెంచి అత్యంత దారుణమైన రేట్లు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన కీర్తి కూడా ఈ వైఎస్ఆర్సీపీకి వస్తుంది. అట్లాగే నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, అరాచకం పెరిగిపోయింది, గొండాయిజం పెరిగిపోయింది, గంజాయి పెరిగిపోయింది. విపరీతంగా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. దానికి కారణం వైఎస్ఆర్సీపీ. ఇటువంటి వ్యక్తుల్ని, ఇటువంటి రౌడీజాన్ని చూస్తూ ఊరికనే సమస్య లేదు. ప్రజలు మాకు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఈ రౌడీజాన్ని మేము గెలిచిన తర్వాత ఈ రౌడీజాన్ని అట్లాగే ఈ గంజాయి వ్యవహారాలని కూడా కంప్లీట్గా అణిచివేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం.
కరోనా సమయంలో మాకు కనపడారా లేదా అని ఆయన ఇంట్లో పడుకుని ఉంటే ఆయనకి ఏం కనపడరు. ఇంట్లో పడుకున్న వాళ్ళు కనపడరు. కరోనా సమయంలో ప్రతిరోజు కూడా 53 రోజులు కంటిన్యూస్గా కూడా మేము ప్రోగ్రామ్స్ నిర్వహించి ప్రతి వారికి కూడా మాకు చేతనైన సహాయం మేము చేయటం జరిగింది. ఆ కేకే రాజు ఏదో మురిగారని చెప్పి మేము మాట్లాడవలసిన అవసరం లేదు.